హలో అన్న, మీ పేరు? నా పేరు వెంకట సాయి యాదవ్. ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ అధికారంలోకి వచ్చేది. జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన ఎలా ఉంది? ఆ? వారి గురించి చెప్పుకోవడం కూడా దండగే. ఎందుకని? ఊర్లో చెత్త లాంటిది అనమాట ఆ పార్టీ. దాని గురించి మాట్లాడుకున్నట్టే అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి. డెవలప్మెంట్ జరుగుతుంది కావాలని టీడీపీ వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ మీద అంటున్నారు. అదే ఏం జరిగింది ఒక చెప్పమను. స్కూల్స్ బాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని కట్టిండు. ఏమైంది? అది కట్టిన సాయంత్రానికే పోయినాయి. 3 ముక్కలు ఆటలాగా అవి కూడా 3 ముక్కలు అయింది. 3 ముక్కలు ఏమైంది? సాయంత్రానికి 7 దాడిపోయింది. అలానే 3 రాజధానులు కూడా అంతే అవుతుంది. జగన్ వల్ల కాదు. చెప్పారు కదా వైజాగ్ రాజధాని అని చెప్పారు కదా, మరి వైజాగ్ ఎందుకు? అప్పు పెట్టిండు కదా, అప్పు తీసుకొచ్చిండు, సచివాలయాన్ని తాకట్టు పెట్టిండు. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆయన అభివృద్ధి? 170కి 170 కొట్టి చూపిస్తాం ఇస్తారు అంటున్నారు. ఏ ధీమా చెప్తున్నారు వాళ్ళు? 170 కొట్టిన తర్వాత మాట్లాడమను చూద్దాం. సారి అట్టైనా గురిజాలలో ఎరపతనేని శ్రీనివాసరావు పక్కా వస్తాడు. 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా గారు గెలుస్తారు. కన్నా 50-60 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం ఈసారి. టీడీపీ అద్దంకిని కొట్టే మగోడు ఇంకా ఒట్లే. ఇవాళ సిద్ధం సభ అంట పెట్టినా దండగే. ఆడ ఇప్పుడు ఏది మన వైసీపీ ఛానల్ ఉంది కదా, సిద్ధం సభకి ఎక్కడ పెట్టినా లక్షలతో జనాలు వస్తున్నారు. వాళ్ళు ప్రేమతో వస్తున్నారు లేకుంటే ఎలా? సరే, లక్షల్లో వచ్చినప్పుడు లక్షల్లో వస్తున్నారు అనుకుందాం. ఇవాళ సత్తెనపల్లిలో ఒక్క బస్సు జనాలకు లేదు. ఎందుకు జనాలు రాకపోతుంటే సత్తెనపల్లి నుంచి బస్సులు మొత్తం తీసుకొని పోయి సిద్ధం సభకి రానోళ్ళని 500-1000 రూపాయలు ఇచ్చి మందులతో సహా పెట్టుకొని తీసుకుపోతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ సాక్షి ఛానల్ తప్ప ఆ సిద్ధం సభకి వేరే ఛానల్ పోవడానికి వీల్లేదన్నారు. ఎందుకు? ఆ గ్రాఫిక్స్తో దాన్ని మొత్తం జనాన్ని గ్రీన్ మ్యాట్ వేస్తాను కదా, ఆ గ్రీన్ మ్యాట్ వేసిన ప్రతి చోట జనాలను నింపుతాడు. వేరే ఛానల్ వాళ్ళు పోతే ఆడ బయటపడింది జనాలు లేరని. ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఓన్లీ ఆ సాక్షి ఒక్కటే ఆ సిద్ధానికి పోతుంది. మిగతా ఏ ఛానల్ బాగునేయడానికి వీల్లేదని ముందుగానే చెప్పిండు. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ద్వారా ఆంధ్రాలో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం? పక్కా వైఎస్ఆర్సీపీకే. అంటే నిజంగానే అన్న చెల్లెలు గొడవ పడ్డారా లేకుంటే స్ట్రాటజీ అనుకోవచ్చు? స్ట్రాటజీ కాదు, గొడవ పడ్డది. అది ఆయన కోసం ఆమె చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. కుటుంబాన్ని కాదని పాదయాత్ర చేసింది, అన్నీ చేసింది. ఇవాళ చంద్రబాబు అంటే చంద్రబాబు పంపించిండు ఆమెనేమన్నా? వాళ్ళిద్దరు ఒక రక్తం పుట్టిన వాళ్ళే కదా. చంద్రబాబుకి దానికి ఏం కారణం? అది ఎట్టయినా ఈసారి 2024లో చంద్రబాబు గెలుస్తుండు. మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి? 130 నుంచి 150 స్థానాలు కొట్టిద్ది. అంటే జగన్ గారు 170 అంటున్నారు కదా, కొట్టే అవకాశం లేదా మరి? అస్సలు లేదు. వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు కదా నిలబడటానికి. ఇంకెక్కడి నుంచి వస్తారు? 170 ముందు ఎమ్మెల్యేలు మార్చకుండా పెట్టమను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారా? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్కి కూడా ఇచ్చింది కదా ఆయనకి సీట్లు. ఆయన వంతు చంద్రబాబు గారు ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొస్తాడు. థ్యాంక్స్. అది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.